భూమి అడుగున ఒక అద్భుతమైన ప్రపంచం ఉందని చెబితే మీరు నమ్ముతారా? అది చీకటితో నిండిన గుహ కాదు. అక్కడ సూర్యుడు లేకపోయినా వెలుగులు ఉంటాయని, మనుషుల కంటే అధిక జ్ఞానం కలిగిన నాగజాతి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రహస్య ప్రపంచమే పాతాళ లోకం. హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో 14 లోకాలున్నాయి. వాటిలో భూమికి దిగువన ఉన్న 7 లోకాలలో అత్యంత రహస్యమైనది పాతాళ లోకం. పురాణాలు చెబుతున్న ప్రకారం పాతాళం చీకటి నరకం కాదు. అది అపారమైన సంపదలు, బంగారం, వజ్రాలు, రత్నాలతో మెరిసిపోయే అద్భుతమైన రాజ్యం. అక్కడి భవనాలు బంగారంతో నిర్మించబడి ఉంటాయని, నదులు వెండిలా మెరిసిపోతాయని వర్ణించబడింది. కానీ ఈ ప్రపంచంలో నివసించేవారు మనుషులు కాదు, వారు నాగులు. నాగులు సాధారణ పాములు కాదని పురాణాలు చెప్తున్నాయి. వారికి మానవ రూపం కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు మహాసర్పాలుగా మారగల శక్తి వాటికుంటుందని విశ్వసిస్తారు. వారిలో అత్యంత ప్రసిద్ధులు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు. వీరు అపారమైన జ్ఞానం, యోగశక్తులు మరియు రహస్య విజ్ఞానానికి సంరక్షకులుగా చెప్పబడతారు. ఒకసారి మహాభారత కాలంలో అర్జునుడు గంగా నదిలో స్నానం చేస్తుండగా నాగకన్య ఉలీపి అతన్ని పాతాళ లోకానికి తీసుకెళ్లిందని కథ చెప్తుంది. అర్జునుడు అక్కడ చూసిన దృశ్యాలు అతనిని ఆశ్చర్యపరిచాయి. అక్కడి రాజప్రసాదాలు ఆకాశ హార్ముల్లా మెరిసిపోయాయి. నాగులు అత్యున్నత విద్యలు, యుద్ధ కళలు మరియు రహస్య శక్తులను అభ్యసిస్తున్నారని అతను చూశాడట. ఉలీపి అర్జునుడికి అనేక దివ్య వరాలను ప్రసాదించిందని మహాభారతంలో పేర్కొనబడింది. దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు నాగరాజు వాసుకినే తాడుగా ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంఘటన నాగుల శక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. వాసుకి కేవలం ఒక పాము కాదు, దేవతలకే సహాయం చేసిన మహా నాగరాజు. భారతదేశంలో అనేక పురాణాలు, జానపద కథలు పాతాళ లోకంలో అపారమైన నిధులు దాగి ఉన్నాయని చెబుతారు. కొన్ని గుహలు, పురాతన దేవాలయాల కింద రహస్య మార్గాలు ఉన్నాయని స్థానికులు కథనాలు చెబుతుంటారు. ఆ మార్గాలు పాతాళ లోకానికి వెళ్లాయని కొందరు నమ్ముతారు. అయితే దీనికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అత్యంత ఆసక్తికర ప్రశ్న ఏంటంటే, హిమాలయాల్లో, దట్టమైన అడవుల్లో మరియు భూమి అడుగున ఉన్న రహస్య ప్రాంతాల్లో నాగులు ఇప్పటికీ నివసిస్తున్నారని కొందరు ఆధ్యాత్మిక వర్గాలు నమ్ముతున్నాయి. మరికొందరు నాగులను నిజమైన జీవులు కాకుండా ఒకప్పుడు భూమిపై నివసించిన అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు ప్రతీకగా భావిస్తారు. వారి జ్ఞానం కాలక్రమంలో పురాణాల రూపంలో మారిపోయిందని కూడా కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పాతాళ లోకం గురించి వేల సంవత్సరాలుగా కథలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజంగా భూమి అడుగున ఉన్న ప్రపంచమా, లేక మనకు తెలియని ఒక రహస్య పరిమాణమా? నాగులు నిజంగానే ఉన్నారా, లేక వారు ఒక ప్రాచీన నాగరికతకు గుర్తులా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం: పాతాళ లోకం అనే రహస్యం నేటికి ప్రపంచవ్యాప్తంగా మిస్టరీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. భూమి అడుగున నాగుల రహస్య సామ్రాజ్యం నిజంగానే ఉందా? పాతాళ లోకానికి వెళ్లే ద్వారాలు ఇంకా ఎక్కడైనా దాగి ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ కథల కోసం NAF మిస్టరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.